నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ఇంట్లో పాజిటివిటీ లేదు అని కంప్లైంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇది వరకు రోజుల్లో మనం చూస్తే సాయం సంధ్య అయినప్పుడు డెఫినెట్ గా దీపారాధన ఇంట్లో చేసుకోవటం, ఖచ్చితంగా లైట్లు వెలిగించాక గడపకి ముగ్గు పెట్టడం ఎంత వైభవంగా ఉండేదంటే అద్భుతం. అసలు అది ఎంతో కొంత మర్యాద ఇవ్వటం కదా. ఇంట్లో దువ్వుకోకపోవటం, బయటికి వెళ్ళి దూకునేవాళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లో ఇంట్లో వెంట్రుకలే ఊడిపోతున్నాయి, అది వేరే విషయం. బికాస్ ఆఫ్ ద పొల్యూషన్ ఆర్ ఫుడ్ వల్ల అలా ఊడిపోయినప్పుడు మనం బయటే దూకోవాలి కదా. బయట దూకోవటం, ఏ టైంలో పడితే ఆ టైంలో నూనెలు రాసుకోవటం, అవన్నీ రాసుకోవడం, నూనె మిగిలింది కాళ్ళకు రాసుకోవడం. మీరు చెప్పారు కూడా, కాళ్ళకు రాయకూడదు. ఒక పద్ధతి ప్రకారంగా జీవన శైలి ఉండేది ఇది వరకు. అదే విధంగా పాజిటివిటీ కూడా ఉండేది. అదే విధంగా మనుషులు ఉండేవారు తోడుగా. నాకు ఒక కష్టం వస్తే 10 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏవి లేవు. దిక్కుమాల ఫోన్ ఒకటి ఉంది, చచ్చింది. ఇదేమో పాజిటివిటీ తీసుకురాదు, సత్యం. ఫోన్ వస్తుంది రాదు, దానివల్ల మనకు నెగిటివిటీ. రైట్. ఎనీవేస్, కొంత పాజిటివిటీ ఏంటంటే వీడియోలు చూసి అట్లీస్ట్ కొంచెమైనా మార్చుకుంటున్నారేమోనన్నా పాజిటివిటీ ఉందేమో. సరే, ఎనీవేస్, అంటే మీ ఛానల్ కోసమా అని అనకండి. ఎవరి వీడియోలైనా, ఏ వీడియోలైనా మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి ఎండ్ ఆఫ్ ది డే గ్యాడ్జెట్ని. రైట్. ఇక ఇంట్లో పాజిటివిటీ పెరగాలన్నా మనీ ఫ్లో, ఆబ్వియస్ గా పాజిటివిటీ లేకపోతే మనీ ఫ్లో అనేది ఉండదు. మనీ ఫ్లో లేకపోతే అన్ని గందరగోళంగానే ఉంటుంది. ఈ ఫ్లో పెరగాలి అని అంటే ఏదైనా చక్కటి రెమెడీ చెప్పండి మురళి గారు. తప్పకుండా అమ్మ. డబ్బు ప్రవాహం అనేటువంటిది కానీ, ఇంట్లో డబ్బు నిల్వ. ఇప్పుడు కొందరికి ఏమిటి అంటే, ఇప్పుడు డైలీ బిజినెస్ చేసుకునేవారు కానీ, లేదా వీక్లీ బిజినెస్ చేసుకునేటువంటి వారు కొందరు ఉంటారు. కూరగాయలు కానీ, లేదా టిఫిన్ సెంటర్స్ కానీ, ఇట్లా కొన్ని బిజినెసెస్. వీరికి డైలీ రొటేషన్ కావాలి, లేదా వీక్లీ రొటేషన్. మనీ లక్షలనే వస్తుండాలి, పోతూ ఉండాలి. వీళ్ళు మాల్ తీసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ సేల్ కావాలి, మళ్ళీ వెళుతూనే ఉండాలి. ఇది రొటేషన్. ఇక ఒక రియల్ ఎస్టేట్ ఉన్నాడు అనుకుందాం. తను ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటాడు. అది ఆ 1 ఇయర్లో ఎప్పుడైనా అమ్ముడుపోయినా తనకు ప్రాఫిటే అనుకుంటాడు. అయ్యో, ఇలా ఉండేటువంటి వారు ఈ వీటికి వేరే పరిస్థితి ఉంటుంది. ఇలా మొత్తం మీద అందరికైనా కూడా మనీ రొటేషన్ కానీ, ఇంట్లో నెగిటివిటీ కొంత వెళ్ళి పాజిటివిటీ ఉండాలి అనేటువంటి సందర్భంలో వీరి ఇంట్లోనే పెద్దగా ఖర్చు అయ్యేది కాకుండా, ఇంట్లో ఎందుకంటే చాలా నామాలు కానీ, ఎందుకు అంటే అభిషేకాలు కానీ, ఇవన్నీ కూడా చేసి అలసిపోయి విసిగిపోయి ఉన్నటువంటి వారికి కొంత స్మార్ట్ రెమెడీస్ చెప్పుదామనేటువంటి ఉద్దేశంగా వీరికి చెప్పేటువంటి పరిస్థితి. ఇది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే ఎక్సలెంట్గా వీటి రిజల్ట్ ఉంటుంది 100%. కనుక ఎవరైతే ఈ విధంగా మనీ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు కానీ, లేదా మనీ ఫ్లో కావాలనుకునేటువంటి వారు ప్రతి ఆదివారం కూడా ఖచ్చితంగా ముందుగా వీరు నాన్ వెజ్ అనేటువంటిది తినకూడదు. ఆల్రెడీ మన ఛానల్లో విక్రమాదిత్య గారు చెప్పినటువంటి విషయం కానీ, లేదా మీరు అంటే మోటివేషన్ చేసినటువంటి సందర్భంలో చాలామంది కూడా సండేస్ నాన్ వెజ్ మానేసేటువంటి నాకు కూడా, ఎందుకంటే 2-3 కాలర్స్ కూడా చెప్పారు, గురుగారు మేము తినడం లేదు, పద్మిని గారు చెప్పారు, విక్రమాదిత్య గారు చెప్పారు, మేము మానేసామని అదే అనేటువంటి వారు కూడా ఉన్నారు చాలా. ఎందుకంటే చెప్పారు నాకు. ఎందుకంటే నేను అమ్మ శుక్రవారము, అదేవిధంగా ఆదివారము, మనకు మంగళవారాలు ముట్టొద్దానమ్మా అంటే, అమ్మ ఆల్రెడీ ఆదివారం మేము మానేస్తాం గిట్ట చెప్పాలని అని చెప్పిన వాళ్ళు ఉన్నారంటే. అయితే ఈ రకంగా ఆదివారం రోజు ఖచ్చితంగా తినకుండా మనం చెప్పేటువంటిది ఇచ్చేయాలి. వీరొక
7 ఆదివారాలు చేయాలి. 7 ఆదివారాలు చేసేటువంటి సందర్భంలోనే వితిన్ 3 to 5 వీక్స్లో తప్పకుండా రిజల్ట్ కనబడుతుంది. పాజిటివిటీ పెరగటం, మనీ ఫ్లో పెరగటం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా కనబడుతుంది. Right. ఏం చేయాలి ఇందులో వీరొకటి నెగిటివిటీ విషయాలు అయితే మాట్లాడద్దు. నేను ఇది చేస్తున్నా, ఇది వస్తలేదు, ఇది అవ్వటం లేదు, నేను ఇటు ప్రయత్నం చేశా, ఇది కావటం లేదు అనేటువంటిది మాట్లాడకుండా, ఉదాహరణకు ఒక ఎగ్జామ్ రాస్తున్నారు, అయ్యో పాస్ అవుతానో కాను, తక్కువ వస్తాయో, పాస్ అవుతాను అనుకోండి. లేదా వేరే ఏదో ఉద్యోగ ప్రయత్నంలో ఇంటర్వ్యూ వెళ్ళారు, నాకే వస్తుంది, నాకు మాత్రమే వస్తుంది, నాకు వస్తుంది ఉద్యోగం, ఇట్లా అనుకోండి. అనుకోవడంలో తప్పు లేదు. నేను అనేది నిజంగా నేను చెప్తున్నామ్మా, లైవ్లో జరిగింది. ఒకరికి ప్రజెంట్గా జాతకం బాగాలేదు, 100% బాగాలేదు. వారు వరంగల్ వాస్తవ్యులు, గత 6 నెలల నుండి జాబ్ ట్రైలో ఉన్నారు. ఫోన్ చేసింది, గురువుగారు పరిస్థితి ఇది, జాతకంలో కూడా మంచి దశ మాత్రం నడుస్తలేదు అమ్మ. అనుకోండి, మీరు వస్తుంది, జాబ్ కొడుతున్నారు, కంగ్రాట్స్. నేనే చెప్పాను ముందు, ఫస్ట్ కంగ్రాట్స్ నాదే. ఆ గురువుగారు థ్యాంక్ యూ వస్తుంది అంటారా? వస్తుంది, వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది, 100% వస్తుంది. నేను మీకు చార్ట్ కూడా చూపిస్తా, నెక్స్ట్ వచ్చిన తర్వాత నేను నా చార్ట్ చూపిస్తా. తప్పకుండా వస్తుంది, 100%. మీకు వచ్చింది అనుకోండి, కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్, మంచిగా చేసుకోండి జాబు. ఫస్ట్ మంత్ శాలరీ వచ్చిన తర్వాత మీరు నాకు మళ్ళీ మెసేజ్ ఇవ్వండి. చెప్పిన తర్వాత సరే గురువు గారు అన్నది. వితిన్ 3-4 డేస్ తర్వాత మెసేజ్ చేసింది మళ్ళీ, గురువు గారు నాకు జాబ్ వచ్చింది. అదేంది అసలు మిరాకిల్, నాకు అసలు రాదనుకున్నా. నేనే వండర్ఫుల్, నేనే మిరాకిల్, ప్రామిస్. జాతకంలో యోగం లేదు పెద్దగా, అంటే ఇప్పుడు ప్రజెంట్ గా జాబ్ వచ్చే పరిస్థితి లేదు. రాహుకేతు దశ నడుస్తుంది. ఈ రాహుకేతు దశ నడిచినప్పుడు అంతే, ఎక్కడున్నా మైనస్ అవుతుంది. ఆ టైంలో ఎవరికైనా మైనస్ అవుతుంది. ఎంత తోపైనా కూడా డౌన్ఫాల్ అయిపోతాడు. అది ఉచ్చముందని నీచముందని ఏమన్నా కానీ, రాహుకేతువు 2 పరస్పరం వచ్చినవి అంటే కథమే. అయితే ఆ అమ్మాయికి 10వ స్థానంలో ఉన్నది మన కేతువు, మనకు 3వ స్థానము 4వ స్థానం వస్తుంది రాహు. అయితే ఆ విధంగా ఉంది అమ్మవారి దయ అంతే. అంటే మనిషి లోపల ఒక ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది, వస్తుంది. కొంచెం మనం పాజిటివ్ విషయాలు మాట్లాడుకుంటే అట్లనే ఇది కూడా మీరు చేసే అటువంటి సందర్భంలో ప్రతి ఆదివారం కూడా మనసులో బాగుంటుంది, మంచిగా మాకు మంచి రోజులు రాబోతున్నాయి అంతే అనుకోండి. ఒక స్పూన్ రైస్ తీసుకోండి, మామూలు రైసే, ఇక అందులో బాస్మతి లేకపోతే ఆ బియ్యం ఈ బియ్యం అనకండి, ఏవో తీసుకోండి. వినరా? రైస్ తీసుకొని ఒక స్పూను ఆ మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్రలో ఒక రైస్ వేయండి. దీని తర్వాత ఒక 5 లవంగాలు వేయండి. 5 లవంగాలు వేసి పచ్చకర్పూరం వేయండి. మళ్ళీ పచ్చకర్పూరం ఒక రూపాయి బిళ్ళ సైజులో ఉండేటువంటి పచ్చకర్పూరం వేసి ఇందులో మనకు దాల్చిన చెక్కకు సంబంధించినటువంటి పొడిని, మీరు ఇంట్లోనే దాల్చిన చెక్కను తెచ్చి పొడి చేయండి. ఆ దాల్చిన చెక్క పొడి వేసి కాస్త పసుపు కూడా యాడ్ చేయండి. పసుపు కూడా యాడ్ చేసి దానిని మీరు ఒక కర్పూరం వేసి వెలిగించండి. ఆల్రెడీ పచ్చకర్పూరం వెలుగుతుంది, అయినా ఇంకొక కర్పూరం పైనుండి వేయండి. వేసి దీన్ని మీరు వెలిగించండి. చక్కగా కూడా తూర్పు దిశలో, ఈస్ట్ దిశలో పెట్టేసి మీరు వెలిగించండి. వెలిగించిన తర్వాత అది మొత్తము కూడా బర్న్ అయిపోతుంది, అది కానివ్వండి అంతే, వెలిగించేసేయండి. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇంటి బయట ఈశాన్యంలో పెట్టేసేయండి. ఇది 7 ఆదివారాలు చేయండి. ఏ సమయంలో? ఉదయము ఉదాహరణ 8:40 9:40 మధ్యలో. కుదిరితే ఉదయమే చేసేసేయండి. ఏది మనకు 5:40 నుంచి 6:40 లోపు హోరా ఉంటుంది, ఈ హోరా సమయంలో చేసేసేయండి. ఖచ్చితంగా చెప్తున్నా 100% అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. బ్యూటిఫుల్. తర్వాత దాన్ని ఏదైతే యాషెస్ ఏవైతే ఉన్నట్టుగా చెప్తున్నారో ట్రై చేద్దాం. రైట్ మురళి గారు, చాలా అద్భుతంగా వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ్.